గుడ్ ఈవినింగ్. ఈయన ఉదయం నుంచి ఎగిరి ఎగిరి అలిసిపోయారా? మార్నింగ్ వచ్చేప్పుడైతే నేను కాలేజీలోకి ఎంటర్ కాగానే ఇది మన కాలేజీయా అనిపించింది నాకు. నేను రోజు వచ్చేది ఈ క్యాంపస్కైనా, పొరపాటున ఏమైనా ఆ కిడ్స్కి వెళ్ళానా అనిపించింది. తర్వాత బాయ్స్ని చూసిన తర్వాత ఇది మన క్యాంపస్సే అనుకున్నా. అంత ఉత్సాహంగా ఉన్నారు. ఓకే, నేను ఒకటే పాయింట్ చెప్పదలుచుకున్నా. 4 సంవత్సరాల క్రితం సుబ్బారావు వచ్చి, సార్ రేపు జీఈసీకి వెళ్ళి చూద్దాము, మేనేజ్మెంట్ తోటి మాట్లాడదామని చెప్పారు. ఆ మరుసటి రోజు నేను, శేఖరు, సుబ్బారావు గారు ముగ్గురం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రాగానే ఒక లుక్ వేసాం. ఇక్కడికి ఆ గేట్ అక్కడ దాటంగానే అన్ని వేప చెట్లు, కిందేమో పొదలు, ఇటువైపు నుంచి ఏమొస్తాయో డౌట్. క్యాంటీన్కి రావాలంటే మార్నింగ్ విలేజ్లో చెమ్ము తీసుకొని వెళ్తారు. చెమ్ము తీసుకెళ్ళేటప్పుడు సన్నటి దారులు ఉంటాయి. ఆ దారులు ఉండేట్టుగా అక్కడి నుంచి ఈ క్యాంటీన్కి దారి ఉంది. నిజంగా సుబ్బారావుతో అన్నా, సుబ్బారావు ఏంటిది కాలేజీ అనా అన్న. సార్ ఇది కనుక మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాలి అన్నాడు. సరే, ఆఫీస్లోకి వెళ్ళాం. ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చైర్మన్ గారు కూర్చోన్నారు. నేను ఎవరిని కించపరచట్లా. ఆయన అన్నారు మాటల్లో, సార్ ఎల్లలో కూర్చుంటే అసలు గాలే రాదు సార్, ఇక్కడికి వస్తే ఈ యాప్ చెట్ల కింద చల్లగా ఉంది సార్ అన్నాడు. ఆ ఏజ్కి ఆయన ఆలోచన అది, ఈయన ఏజ్కి ఈయన చెప్పిన ఆలోచన ఇది. తీసుకున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఆ శేఖరు ఆ ప్రొక్లైనర్ ఎక్కడి నుంచి తెచ్చాడో, లారీలను ఎక్కడి నుంచి చేసుకొచ్చాడో కానీ అడ్మిషన్ చేసే టయానికి ఒక రూపురేఖలు వచ్చేసినాయి. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో మీరు చూస్తున్నారు. రెండోది, స్టాఫ్ని మార్చారు. ఇప్పుడున్న స్టాఫ్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్కే ఏ రకంగా కష్టపడ్డారో మీరు చూశారు. డెడికేటెడ్ వర్క్. రాక్షసులు అనాలి, ఒక రకంగా చెప్పాలంటే పని రాక్షసులు అని చెప్పాలి. ఎక్కడికక్కడ ఎక్కడ కూడా చిన్న లోపం కూడా జరగకూడదని ఆ హెచ్ఓడిలా గురుకేశ్వదాస్ గారు అయితే షెటిల్ ఆడడం రమ్మంటే, సార్ నాకు ఈ ఉన్నాయి పనులు ఉన్నాయి, నేను రాను, నేను వాకవర్ ఇస్తానని చెప్తారు. బుల్లిబాబు గారు అయితే పరిగెత్తుతూ ఉంటారు. ఆ కమీరుద్దీన్ గారు అయితే నేను స్టాల్కి నేను బుక్ చేసుకోవాలి సార్, మాకు షెటిల్ వద్దు ఏమొద్దు అంటారు. ఇంకొక ఉంది కల్చరల్ ప్రోగ్రామ్ చూసామన్న, మరీ ఆడరాక్షసి. స్కిల్డ్ రాక్షసులు ఇక్కడ ఉన్నారు. మంచి స్కిల్ ఉన్నాయి, పిల్లల కోసమే పనిచేసే స్టాఫ్ ఇక్కడ తీసుకురాగలిగారు, తీసుకొచ్చారు. కాలేజీ బాగు చేశారు, స్టాఫ్ని మంచి స్టాఫ్ని పెట్టారు, మీకోసం పనిచేసే స్కిల్డ్ స్టాఫ్ని పెట్టారు. స్కిల్డ్ ప్లస్ మీకోసం పనిచేసే స్టాఫ్ని పెట్టారు. ఆ శేఖర్ గారు అయితే నా కాలేజీ నా పిల్లలు, నా కాలేజీ నా పిల్లలు, ఎలా వచ్చారో అలా జాగ్రత్తగా బయటికి పంపించాలంటారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు, డిసిప్లైన్ 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 అంటారు. ఒకసారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి మార్కులు తీసుకొచ్చాడు, ఇంటర్నల్ మార్క్స్ తీసుకొచ్చి, సార్ వచ్చిన స్టాఫ్ మెంబర్ శేఖర్ తోటి చెప్తారు, సార్ ఈడ అసలు పనికి మాలినాడు సార్, చెప్పిన మాట వింటలేదు, ఇంటర్నల్ మార్క్స్ 30కి 15 వేస్తాను అన్నాడు. 15 కంటే ఎక్కువ వేయటం అనవసరం సార్ అంటాడు. శేఖర్ అమ్మనే రియాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంది. మీరు ఏదన్నా చేయండి, పిల్లవాడిని భయపెట్టండి, పిల్లోడిని పద్ధతిగా మార్చడానికే మన ప్రయత్నం, పొట్టగొట్టడానికి వాడి కెరియర్ పాడుకోకూడదు, ఎక్కడ కూడా మార్కుల్లో తగ్గడానికి అవకాశం లేదు, ఫుల్ మార్క్స్ ఇవ్వండి అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఇంకే స్టాఫ్ మెంబర్ అది అడగడు. డిసిప్లిన్ అంత సీరియస్గా ఎలా అయితే మెయింటైన్ చేస్తాడో, పిల్లోడి కెరియర్ గురించి కూడా అంత సీరియస్గానే ఆలోచిస్తాడు.
ఆ నెక్స్ట్ సుబ్బారావు ఉన్నాడు. కాలేజీ మార్చారు, నాక్ తీసుకొచ్చారు, అటానమస్ తీసుకొచ్చిందాక నిద్రపోలా. కంపెనీలు తీసుకురావడానికి మ్యాక్సిమం విధాల ప్రయత్నిస్తారు, అది అవసరమైనది కాబట్టి. సిటిఎస్ నిన్నో మొన్నో వస్తామని చెప్పి మెయిల్ పంపించారు. ఏ పనిలో ఉన్నా సరే ముందు కాలేజీ డెవలప్మెంటు, పిల్లలకి ఎట్టా న్యాయం జరుగుతుందనే ఆలోచిస్తారు. కాలేజీ మార్చారు, స్టాఫ్ మంచి స్టాఫ్ని తీసుకొచ్చారు, వాళ్ళ కష్టపడి ఒక రూపురేఖలు పిల్లల మీద తీసుకొస్తున్నారు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నారో నాకు అర్థం కాల. ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నారు? సుబ్బారావు గారు జాబ్లో చేరాలా? శేఖర్ గారు జాబ్లో చేరాలా? ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు? ఎవరి కోసం? మీ ఎక్కడికే వస్తున్నా స్టూడెంట్స్ కోసం. చాలా మంచి పిల్లలు మీ స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మిగతా కాలేజీలతో కంపేర్ చేస్తే చాలా గుడ్ స్టూడెంట్స్, చాలా చాలా గుడ్ స్టూడెంట్స్. అన్ని పనులు చాలా బాగా చేయగలుగుతారు. ఎందుకు ఎగ్జాంపుల్, ఒక 20 days క్రితం నా పర్సనల్ పని మీద ఒక 25 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈడ బొందలై లేదంటే 50% వర్క్ ఫినిష్ చేస్తే బాగుండు అనుకున్నా. వారం రోజుల టైము 50% కంప్లీట్ చేస్తారో కాదో అనుకున్నా. వాళ్ళు 3 రోజులు 90% కంప్లీట్ చేశారు. అంత ఎఫర్టివ్, అంత స్కిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం, ఉదయం నుంచి ఎగురుతూనే ఉన్నారు. అన్నీ బాగా ఉన్నాయి, డ్యాన్సులు బాగా చేస్తున్నారు, గేమ్స్ బాగా ఆడారు, అన్నీ బాగా ఉన్నాయి. కానీ అసలు విషయమే నాకు కనపట్ల. అసలు విషయమే సుబ్బారావు గారు అంత కష్టపడి ఇన్ఫోసిస్కి ఎగ్జామ్ పెట్టి క్యాంపస్కి తీసుకొచ్చారు, చాలా కష్టపడి. రిటర్న్ ఎగ్జామ్ రాయండి అంటే రిటర్న్ ఎగ్జామ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 6 క్వాలిఫై అయ్యారు. 6 4 జాబ్ వచ్చింది. అక్కడ 60 మంది క్వాలిఫై చేస్తే 57 మందికి జాబ్ వచ్చింది. అంటే అక్కడ ప్రయత్నం అనేది మేనేజ్మెంట్ వైపు నుంచి కానీ, టీచింగ్ స్టాఫ్ వైపు నుంచి కానీ, అన్ని వైపుల నుంచి బాగా ఉన్నాయి. కానీ అసలు చోటే సరి అయిన విధానం లేదు. అది ఎక్కడి నుంచి రాదు. వాళ్ళు చేయగలిగేది చేశారు, స్టాఫ్ చేయగలిగేది చేస్తున్నారు. కానీ మీలో చలనం ఎక్కడుందయ్యా? నేను ఒకసారి చెప్పా, నేను స్టార్టింగ్లో ఇయర్లో ఓ బ్యాచ్లో, అమ్మ మీరు జాగ్రత్తగా వినండి, 4 సంవత్సరాల తర్వాత మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి, రీజనింగు, అర్థమెటిక్ బాగా నేర్చుకోండి అని చెప్పా. అలవాటు చేయడం కోసం ఒక నెల రోజులు నేను ఈవినింగ్ 6 to 7 కూడా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లాసులు చెప్పాను. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్కి అలవాటు చేయడానికి నా ప్రయత్నం చేశా. నెల రోజులు బాగానే వచ్చారు. ఆ తర్వాత క్లాస్ అంటే ఏం చేస్తాం సార్, ఎప్పుడో కదా, అవాయిడ్ చేయడం ట్రై చేశారు, వదిలేసా. ఈరోజు ఫైనల్ ఇయర్కి వచ్చారు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? మన ఇన్ఫోసిస్ ఎగ్జామ్లో మళ్ళీ ట్రైనింగ్ పెట్టారు. ఒక నెల రోజులు ట్రైనింగ్ పెట్టారు. ట్రైనింగ్ పెట్టి ఎగ్జామ్ పెడితే ఇన్ఫోసిస్ సైడ్ వచ్చి 6 క్వాలిఫై అవుతారా? నేను ఫస్ట్ 4 సంవత్సరాల క్రితం చెప్పా, ఈ మార్కులు దేనికి పనికిరావు, మీరు పాస్ అయితే 70% వస్తుంది, 80% వస్తుంది, ఈ మార్కులు దేనికి పనికిరావు. మెయిన్ కావాల్సింది ఇవే, కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగు, అర్థమెటిక్ నేర్చుకోండి, వీలైనంత వాటికి రోజుకు ఒక ½ an hour స్పెండ్ చేయండి అని మొత్తుకున్నా. ఒక్కళ్ళు విన్నారా? ఇప్పుడేం చూస్తున్నా, వాళ్ళ కళ్ళు చూస్తుంటే బాధేస్తుంది. వాళ్ళు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎంసెట్లో తప్పు చేసింది, సీట్ రాలా, డొనేషన్ కట్టింది, చేరింది, మంచి స్టూడెంట్. చెప్పా నాకు అన్నీ వచ్చు. మళ్ళీ క్లాస్లో టాప్ ర్యాంకర్, ఫస్ట్ ఇయర్ టాప్ ర్యాంకర్, సెకండ్ ఇయర్ టాప్ ర్యాంకర్, థర్డ్ ఇయర్ టాప్ ర్యాంకర్. ఏమైంది? ఇప్పుడు క్వాలిఫైగా. ఇప్పుడు జాబ్, ఏ జాబ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే 4 సంవత్సరాల తర్వాత వచ్చే పొజిషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న జూనియర్స్ అసలు ఇంకొక విషయం చెప్తా. మొన్న ఒక క్లాస్కి వెళ్ళా. నాకు ఎప్పుడో 40 years క్రితం జేకేసీలో చేసేటప్పుడు స్టాఫ్ రూమ్లో డిస్కషన్ ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే అది
ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉంటాడు, చాలా సన్నగాను, ఏజ్డ్ పర్సన్. ఎప్పుడు ఇంగ్లీష్ తప్పితే రెండోది మాట్లాడు. ఆయన మంచి సెక్షన్స్కి వేస్తూ ఉంటారు. ఆ సంవత్సరం ఏంటో చివరి సెక్షన్ ఏదో హెచ్ఈసి సెక్షన్కి వేశారు. అంటే ఇప్పుడు జనరల్గా హెచ్ఈసి సెక్షన్స్ లేవనుకుంటా. దాంట్లో ఉండే అంత క్షత్రియ పుత్రులు మాత్రమే ఉంటారు. క్షత్రియ పుత్రులు అంటే తెలుసుగా, యువరాణులు యువరాజులు మాత్రమే ఉంటారు. అన్నీ చేయగలుగుతారు, ఒక్కటి తప్ప, చదవటం తప్ప. అటువంటి బ్యాచ్కి ఆయన క్లాస్కి వెళ్ళాడు. ఒకరోజు ఆ డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు. ఆయన ఏదో చాలా సిన్సియర్గా, ఆయన తెలుగులో తిట్టలేడుగా, సన్స్ ఆఫ్ డాంకీస్ అనో సన్స్ ఆఫ్ పిగ్స్ అనో ఈ చెప్తా ఉన్నాడు, ఆవేశం ఆపుకోలేక. పిల్లలంతా చూస్తున్నారు. చూడగానే సార్ 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 ఒక పిల్లోళ్ళు వేసి, మీరు చెప్పే పాఠం ఎన్నో పేజీలో ఉంది సార్ అని అడిగాడంట. ఒక పిల్లాడు లేచి, మీరు చెప్పే పాఠం ఎన్నో పేజీలో ఉంది సార్ అని అడిగాడంట. తలగొట్టుకొని అది బోర్డు మీద రాస్తాడంట, సన్స్ ఆఫ్ డాంకీ సన్స్ ఆఫ్ పిగ్స్ అని. వాళ్ళు గబగబా నోట్స్ తీసుకొని పెన్తో రాసుకుంటున్నారంట. అంటే వాళ్ళు తిడుతున్నారనేది తెలియదు, బోర్డు మీద రాసేది ఏదో ఏంట్రా రాసుకున్నారంటే, ప్రాక్టీస్ చేయాలి కదా సార్, తర్వాత మేము ప్రాక్టీస్ చేస్తాం సార్ అంటున్నారంట. అంటే అర్థం చేసుకోండి. నాకు క్లాస్లో అదే గుర్తుకొచ్చింది. మొత్తం సెమిస్టర్లో 5 చాప్టర్లు ఉంటాయి. 3 చాప్టర్లు లీనియర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఒక చాప్టర్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. లీనియర్ ప్రోగ్రామింగ్ నాన్ లీనియర్ ప్రోగ్రామ్కి అయిన ప్రతి క్లాస్లో చెప్తా, లీనియర్ నాన్ లీనియర్, లీనియర్ నాన్ లీనియర్ అని ఇలానే చెప్తా. కనీసం 3 సార్లు అని చెప్తా క్లాస్లో. ఒరే, మీకు 8th క్లాస్లో నుంచే లీనియర్ అంటే తెలుసు, లీనియర్ ఈక్వేషన్, లీనియర్ పాలినామియల్, లీనియర్ ఇన్ఈక్వేషన్, ఇవన్నీ తెలుసుకొని ఉంటారు. రోజు క్లాస్లో నేను చెప్తానే ఉంటా. మొన్న క్లాస్కి వెళ్ళి 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశా, లీనియర్ నాన్ లీనియర్కి డిఫరెన్స్, సింపుల్ డిఫరెన్స్. 8th క్లాస్ ఉన్న అడిగితే చెప్తాడు. లీనియర్ నాన్ లీనియర్ డిఫరెన్స్, లీనియర్ ఏంట్రా అని అడిగా. అసలు నాకు బిత్తరపోయింది. నేను 40 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నానా అని అర్థం కాల. అంటే నేను అంత బాగా చదువుతానా? అందరేందో జిఎస్ఆర్ బాగా చదువుతారు అనుకుంటారు, నేను అంత బాగా చదువుతానా? అన్నిసార్లు చెప్పినా కూడా వాడి చేత చెప్పించలేమండి. అంటే పిల్లల్ని తప్పు పట్టట్లా, మీరు తెలివిగల వాళ్ళనే ముందే చెప్పా. మీరు వర్క్ ఇస్తే బ్రహ్మాండంగా చేస్తారు, కానీ కావాల్సింది తప్ప మిగతా అన్నిట్లో బాగున్నారు. 4 సంవత్సరాల తర్వాత మీ పొజిషన్ ఏంటో ఆలోచించుకోమని చెప్తున్నా. 4 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీ పొజిషన్ ఏంటో ఆలోచించుకోమంటున్నా. ఒక్కసారి ఎక్కువ మాట్లాడినాక ఒక్కసారి ఆలోచించుకోండి. మెయిన్ ఏదైతే ఉందో అది తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నారు పిల్లలు. ఆ ఒక్కటి కనుక మీరు సరి చేసుకోగలిగితే, మీ ఎయిమ్ కనుక కరెక్ట్గా చూజ్ చేసుకొని దానికి వర్క్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ భవిష్యత్తు బాగా ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్గా మీకు చెబుతున్నా, మిమ్మల్ని అందరినీ నా పిల్లలుగా చూసుకుంటాం కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా నేను చెప్తుంది అది. మిమ్మల్ని ఏం అనుకోవద్దండి, గేమ్స్ ఆడండి, డాన్స్లు వేయండి, ఏదైనా చేయండి, కానీ మెయిన్ ఏదైతే ఎయిమ్ ఉందో ఆ ఎయిమ్ని మాత్రం మర్చిపోవద్దు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.